కాకతీయ యూనివర్సిటీ బీఈడీ ఫస్ట్ సెమిస్టర్ ఎగ్జామినేషన్కి సంబంధించి టైం టేబుల్ గురించి డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. సో రీసెంట్గా కాకతీయ యూనివర్సిటీ బీఈడీ ఫస్ట్ సెమిస్టర్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేయడం కోసం బీఈడీ రెగ్యులర్ ఎగ్జామినేషన్ అండ్ అదేవిధంగా సప్లీ ఎగ్జామినేషన్ అండ్ ఇంప్రూవ్మెంట్ ఎగ్జామినేషన్కి సంబంధించి ఈ యొక్క 2025 అకాడమిక్ ఇయర్లో భాగంగా ఎగ్జామ్ కండక్ట్ చేయడం కోసం టైం టేబుల్ని అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. సో మనకు సంబంధించి టైం టేబుల్ ప్రకారం ఎవరైతే 24-25 అకాడమిక్ ఇయర్లో బీఈడీ ఫస్ట్ సెమిస్టర్ చదువుతున్న విద్యార్థులు కావచ్చు అండ్ అదేవిధంగా ప్రీవియస్ ఇయర్కి సంబంధించి సప్లీ ఉన్న స్టూడెంట్స్ కావచ్చు, ఇంప్రూవ్మెంట్ ఎగ్జామ్ రాయాలనుకున్న స్టూడెంట్స్ కావచ్చు, మీకు సంబంధించిన టైం టేబుల్ అయితే ఇది. సో యాజ్ పర్ టైం టేబుల్ ప్రకారం మనకు ఎగ్జామినేషన్ యొక్క టైమింగ్ వచ్చేసి 2 PM నుంచి 5 PMకి ఎగ్జామినేషన్ టైం అయితే ఉంటుంది. టోటల్గా మనకు టైం డ్యూరేషన్ వచ్చేసి 3 hours అనేది ఈచ్ పేపర్ అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ మనకు టోటల్గా ఎగ్జామ్స్ ఏ డేట్ నుంచి ఏ డేట్ వరకు ఉంటుందని మీరు అబ్జర్వ్ చేసినట్టయితే మనకు 23rd January 2025 నుంచి ఎగ్జామ్స్ అయితే స్టార్ట్ అవుతున్నాయి. అండ్ లాస్ట్ ఎగ్జామ్ వచ్చేసి మనకు 3rd February 2025 అయితే మనకు లాస్ట్ ఎగ్జామ్. సో ఇది కాకతీయ యూనివర్సిటీ రీసెంట్గా రిలీజ్ చేసిన టైం టేబుల్ అయితే. అండ్ కాకతీయ యూనివర్సిటీకి వచ్చేసి సపరేట్ పేపర్స్ అయితే ఉంటాయి వెన్ కంపేర్ విత్ ఉస్మానియా యూనివర్సిటీ కావచ్చు లేదా అదర్ యూనివర్సిటీస్ కావచ్చు. సో ఇక్కడ మనకు బీఈడీ ఫస్ట్ సెమిస్టర్లో టోటల్గా 5 పేపర్స్ అయితే ఉంటాయి. సో 5 పేపర్లో 3 పేపర్స్ వచ్చేసి కామన్ పేపర్స్ అనమాట. అది ఫిలాసఫీ, ప్రాస్పెక్టివ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ సైకాలజీ ఆఫ్ చైల్డ్హుడ్ అడాలసెన్స్కి సంబంధించి అండ్ స్కూల్ ఆర్గనైజేషన్ అండ్ మేనేజ్మెంట్ అయితే ఈ 3 పేపర్స్ కామన్ పేపర్స్. మీరు బీఈడీ ఫస్ట్ సెమిస్టర్ చదువుతున్నట్టయితే కాకతీయ యూనివర్సిటీ మెయిన్ పర్పస్లో కానీ అండ్ మెయిన్ యూనివర్సిటీలో కానీ లేదా అటానమస్ కాలేజ్ దానికి సంబంధించిన అఫిలియేటెడ్ కాలేజెస్ ఏ కాలేజెస్ తీసుకున్నా బీఈడీ ఫస్ట్ సెమిస్టర్ విద్యార్థులకు కాకతీయ యూనివర్సిటీ పరిధిలో ఈ 3 సబ్జెక్ట్స్ అయితే ఉంటాయి. ఫిలాసఫీ కావచ్చు, సైకాలజీ కావచ్చు, స్కూల్ ఆర్గనైజేషన్కి సంబంధించి ఇంపార్టెంట్ టాపిక్స్ ఏంటి, ఏ టాపిక్స్ చదివితే మీరు బెస్ట్ స్కోర్ తెచ్చుకోవడానికి ఛాన్స్ ఉంటుంది అండ్ వీటికి సంబంధించిన ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ అనేవి మేము ఆల్రెడీ మన ఛానల్లో అప్లోడ్ చేయడం జరిగింది. సో వాటికి సంబంధించి మీరు మన ఛానల్ ప్లేలిస్ట్లో చూసినట్టయితే రిలవెంట్ వీడియోస్ అనేది లభిస్తాయి. మీరు అక్కడికి వెళ్ళి చూసి ప్రిపేర్ అవ్వచ్చు. లేదా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే డైరెక్ట్గా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే ఈ 3 సబ్జెక్ట్స్ సంబంధించిన అప్డేట్స్ అయితే మేము ఆల్రెడీ ఇవ్వడం జరిగింది. అండ్ అదర్ సబ్జెక్ట్స్ వచ్చేసి బేస్డ్ ఆన్ మీ మెథడాలజీ బట్టి మీకు బీఈడీ ఫస్ట్ సెమిస్టర్లో ఫస్ట్ మెథడ్, సెకండ్ మెథడ్ ఏదైతే చూస్ చేసుకోవడం జరిగిందో దాన్ని బట్టి ఉంటుంది. సో మీకు 4th పేపర్ కింద వచ్చేసి ఐదర్ మీకు మ్యాథమెటిక్స్ ఉండొచ్చు, బయాలజికల్ సైన్స్ ఉండొచ్చు, సోషల్ సైన్స్ ఉండొచ్చు లేదా ఫిజికల్ సైన్స్ అనేది వన్ ఆఫ్ ది మెథడ్గా ఉండడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. సో ఈ 4 పేపర్స్లోకి వెళ్ళి ఏదో ఒక మెథడ్ అనేది మీకు ఫస్ట్ మెథడ్గా ఉంటుంది. అండ్ సెకండ్ మెథడ్ కింద వచ్చేసి మీకు లాంగ్వేజెస్ కానీ లేదా ఫిజికల్ సైన్స్ కానీ బయాలజికల్ సైన్స్ కానీ సోషల్ స్టడీస్ కానీ మ్యాథమెటిక్స్ కానీ అనదర్ సబ్జెక్ట్గా ఉండడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. సో ఇవి మనకి ఇచ్చిన టైం టేబుల్ ప్రకారం అయితే ఇది. అండ్ మీకు ఎగ్జామినేషన్ సెంటర్ ఎక్కడెక్కడ ఉంటుంది అలాట్ చేశారనేది కూడా మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. సో యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ కేయూ వచ్చేసి 3 కాలేజ్ కలిపి ఒక సెంటర్ అయితే అలాట్ చేయడం జరిగింది. ఇక్కడ కాలేజ్ ఆఫ్ టీచర్స్ ఎడ్యుకేషన్ హన్మకొండ కావచ్చు, ఫాతిమా కాలేజ్ కావచ్చు, శ్రీ సాయి బాలాజీ కాలేజ్, ఈ 3 కాలేజెస్కి వచ్చేసి ఎగ్జామ్ సెంటర్ వచ్చేసి మనకి ఇక్కడ యూనివర్సిటీ కాలేజ్లో ఇవ్వడం జరిగింది. ఇలా టోటల్గా మనకు కాకతీయ యూనివర్సిటీ పరిధిలో ఉన్న కాలేజెస్ అన్నిటికీ సెంటర్ ఏది అలాట్ చేశారనే ఇన్ఫర్మేషన్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇది ప్రజెంట్ మనకు సంబంధించిన అప్డేట్ అయితే. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే మన వీడియో లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి. కుదిరితే మీ మిత్రులకు షేర్ చేయండి. ఆల్ ది బెస్ట్ ఆల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.